శ్రీమతే రామానుజాయ నమః. నాలాయిర దివ్య ప్రబంధము ఇయర్ప పాసుర సహిత తాత్పర్యం. నమ్మాళ్వారు సాయించిన తిరువిరుత్తం. కీడాంబి యాచ్చాను సాయించిన తనయన్. తాత్పర్యం: తల్లి గర్భం అనే గుంట నుండి బయటకు వచ్చిన తర్వాత జీవితములో అల్ప సంతోషం అనే మరో గుంటలో పడి తుదకు వృద్ధాప్యం అనే చివరి గుంటలో పడతారు. ఓ జనులారా, మన వ్యక్తిత్వములో అంతర్భాగమయ్యి విరాజిల్లే ఆత్మకు విరుద్ధం కాకుండా ఉండాలంటే, ఆత్మానుభవం పొంది సుఖించాలంటే శ్రీ నమ్మాళ్వారులు అనుగ్రహించిన తిరువిరుత్తం అనే ఈ దివ్య ప్రబంధంలోని ఒక్క పాదమైన చిత్తశుద్ధితో అభ్యసించండి. తద్వారా మీకు ఎలాంటి ఆటంకం కలగకుండా పరమపద ప్రాప్తిని పొందగలరు. ఈ తిరువిరుత్తములో శ్రీ నమ్మాళ్వారు సంసార క్లేశాన్ని తెలియచేస్తున్నారు. 1వ పాసురం. ఆళ్వారు చేసిన విన్నపం. జన సమూహాన్ని కాపాడి అనుగ్రహించడానికయ్యి వివిధ జన్మలనెత్తి అవతరించిన దేవా, నిత్యసూరులు అధిపతి, మేము అబద్ధపు జ్ఞానాన్ని, చెడు ప్రవర్తనం, అశుద్ధమైన శరీరాన్ని కలిగి ఈ జన్మలో పలు ఇక్కట్లు పాలవుతున్నాము. ఇలాంటి జన్మ ఇక మీదట మేము పొందకుండా ఉండాలని నీవే మాపై కృప చూపాలి. అడియేన్ చెప్పే ఈ విన్నపాన్ని ఓ సర్వేశ్వర చెవులారా విను. 2వ పాసురం. నీరు నిండిన సరస్సులో చేపలు త్రుళ్ళుతున్నట్లు ఎర్రని గీతలున్న కన్నుల్లో తన నాయకుని విడిచి ఉన్న కారణం వల్ల కన్నీరు పొంగగా ప్రేయసి తల్లడిల్లుతోంది. ప్రియమైన శ్రీకృష్ణ పరమాత్మ నీరు నిండిన కాలమేఘ వర్ణుడు, అమరులచే నమస్కరించబడువాడు. దట్టమైన శిరోజాలు కల ఈ జవరాలు ఆ వాసుదేవ కృష్ణుని పాదపంకజాలకు తన వలుపుమాలను సమర్పించేసింది. ఈమె ప్రేమ వర్ధిల్లుగాక. 3వ పాసురం. తులసి మాలాలంకృతుడు, నిప్పులు కక్కే చక్రం ధరించినవాడు, అగ్నివలే కోపం చూపే గరుడాళ్వారు పైనెక్కి వెళుతుండగా నిత్యసూరులు ఆ దేవదేవునికి వందనం సమర్పిస్తారు. నా మనసు ఆ గరుడవాహనుడి వెంబడి వెళ్ళింది. యాదువకుల లలన నప్పిన్న భూదేవి శ్రీ మహాలక్ష్మి కూడా శ్రీహరికి నీడలాంటివారు. దేవేరులతో కూడి ఉన్న ఆ పరమపద నాదుని దర్శించిన నా మనసు వాడిపోకుండా నవనూతనంగా ఉంటుందా, లేదా తిరిగి నా దగ్గరికే వచ్చేస్తోందా? 4వ పాసురం. ఒంటరిగానున్న నన్ను, నా మనసును గరుడవాహనుడే అపహరించాడు. నా వద్ద లేని మనసు ఇక చల్లని తులసిమాలను ఆకర్షించగలదా? ఓ చల్లని మారుతమా, కోపంతో వంచనభావం కలిగి వచ్చిన పూతన స్తన్యాన్ని రుచిచూసి చంపిన కన్నయ్యతో నాకు గల సంబంధాన్ని జ్ఞప్తి చెయ్యడానిక విషంలా నాపై వీస్తున్నావు? ఇలా మధ్యలో దూరి నా ప్రాణం వణికేట్లు చెయ్యటం నీ స్వభావమా? ఇది నీకు ధర్మమేనా? 5వ పాసురం. చల్లదనం తన స్వభావంగా కలిగిన ఉత్తరపు గాలి ఈ కాలములో ఈ ఊరియందు చల్లదనం విడిచి నిప్పులు చెరుగుతోందే. కారణమేమిటి? అందంగా చిగుర్చిన తులసిమాలపై ఆశ పెట్టుకున్న ఈ అమ్మాయి కన్నుల్లోంచి మేఘం వర్షించేట్లు కన్నీరు కారుతోందే. ఆమె శరీరం తేజస్సు తగ్గిందనే కారణమా? నీలమేఘశ్యాముని సెమ్గోల్
వంకరైందే, అంతా విపరీతంగా ఉందే, కారణమేమిటో. 6వ పాసురం. వంకర తిరిగిన బాణాలను, విరిగిన విల్లులను పారవేచి ప్రయోజనకరమైన ధనుర్బాణాలను కలిగిన శృంగారకరమైన నడకతో వచ్చే ఈ లలితాంగి మన్మధుని ఆజ్ఞను నిర్వహించే యముడా, అమరులను నిర్మూలించడానికి గరుడునిపై ఎక్కి వచ్చే శ్రీవత్సుని పుత్రుడైన మన్మధుడి రాజ్యమేలే విధంగా ఈ నాయికి కనిపిస్తోందే. మీరు మీ ప్రాణాలను కాపాడుకోండి బాబు. 7వ పాసురం. ప్రపంచం వణుకుతున్నట్టు కోపించి మదించిన ఎద్దులు తమలో తాము కాళ్లను గీరి పోరాడేందుకు రాగా వాటి దేహాల్లోంచి మదుపు నీరు చిందడం, ఆకాశములో మేఘాలు ఢీకొట్టుకొని వర్షం కురిసే విధంగా తోస్తోంది. ప్రియుని అంటే శ్రీమన్నారాయణుని కారణంగా కలిగిన ఈ విరాహ వేదనని ఉరుములతో నిండిన ఈ వర్షాకాలం జ్ఞాపకం చేస్తోంది. ఈ వర్షాకాలం నిజమేనేమో అన్నది నాకు బోధపడనంటోంది. 8వ పాసురం. చెలియ, కొండ ప్రాంతానికి రాజైన తిరుమల కొండల్లో కొలువైన శ్రీ వెంకటేశ్వరుడు నా ప్రియుని వద్ద కనిపించే చేష్టలు మాటలు అంతా ఇప్పుడు పొసగవు. తిరుమలవాసులు చెప్పగా ఈ విషయం తెలిసింది. గోవర్ధనగిరిని పైకెత్తిన వాసుదేవుడు వసించే నిత్యసూరులు దర్శించాలని ఆశపడే తిరువెంకట పర్వతం చేరి ఆ నవమోహనాకారుని చూసి ఆ స్వామి నైజాన్ని తెలుసుకోవాలన్నదే నా దృఢ సంకల్పం. 9వ పాసురం. దేదీప్యమానమైన తేజస్సుతో వెలిగేవాడు, పదునైన చక్రంతో కూడిన భోగ్య సంపన్నుని పరమపదానికి సారూపమైన రీతిలో అందంగా లతల సౌకమార్యంగా విలసిల్లే ఆ లలితాంగిని వదిలి ఉండటం వీలవుతుందా? పూచిన కలవలు నల్లని కాంతిని పొందిన ఆమె నయనాలు తెల్లని ముత్యాల్లా కన్నీరు కార్చుతాయి. ఇట్టి అందాల రాశిని ఎవరు వదిలి ఉండగలరు? 10వ పాసురం. మాయా స్వరూపుడి తిరుమలలో నివసించే లాలిత్యం గల ఓ యువతులారా, నా బాధను చెబుతున్నా, ఎందుకని విననంటున్నారు? దుష్కర్మ ఫలితానికి లోనైన నేను, నా చిలుక మీరు పలికే అయ్యో అనే ఇంపైన పలుకుని విని నా మనసు నీరైపోయింది. దొండపండు వంటి మీ అదరాల అందానికి నా మనసు ఆకర్షితమయ్యి నన్ను హింసిస్తోంది. దీనికంతా కారణం తెలుసుకోవడం దుర్లభమే. 11వ పాసురం. శ్రీకృష్ణుని పరమపదం వలె అమితమైన సుఖాన్నిచ్చే ప్రియా, లోకంలో కొందరు డబ్బు సంపాదించాలని చాలా దూరం వెళ్ళి వారి ప్రియురాళ్లను ఎడబాసి ఉంటారు కదా అని నా ప్రియస్తో అడిగాను. దీన్ని విన్నంతనే ఆమె మీనలోచనాల నుండి కన్నీరు కారింది. ఆమె అందమైన కన్నుల నుండి ముత్యాల్లాంటి బాష్పాలు రాలడం, బంగారం వంటి రూపం వివర్ణం కావటం నన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేశాయి. 12వ పాసురం. నా అందమైన రంగు మారింది, దేహమంతా పాలిపోయింది, రాత్రి కొన్ని యుగాలుగా ఉంది. నా విషాదమంతా నా సొత్తన్నట్లు నాకే ఇచ్చేసి చక్రధారి అయిన కన్నయ్య తులసిమాలను ఆశించి నా మనసు అతనికడికే వెళ్ళిపోయిందే. ఇలాంటి నా మనసును, మంచి మనసుని అభినందించాలా? ఇలాంటి నీ మనసును మంచి మనసని అభినందించాలా? 13వ పాసురం. నిరూపమానమైన కాంతివంతుడైన కిరణ్మయుడైన సూర్యుడి పరిపాలన అస్తమించగా చలిని పెంచే చీకటి రాత్రి వచ్చేసింది. లోకమంతా పాలించే కేశవుడు ధరించిన తులసిని సృశించే చల్లని ఉత్తరవాయువుని దండించే వారెవరైనా ఉన్నారా? నా శరీరం చిక్కిపోకుండా కాపాడి
నా గాజులు జారిపోకుండా చేయగలవారెవ్వరు? రాత్రి సమయం ఒక యుగంలాగా పెరుగుతోంది. 14వ పాసురం. ఈటెలను చేపలను పోలి ఉన్న ఈమె కన్నులు నా ప్రాణాన్ని పట్టుకు వదలడం లేదు. ఇవి మన్మధుని 5 బాణాలు చేసే పనిని చేస్తున్నాయి. నీలమణి లాంటి తిరుమేని గల కోమలాంగుని పరమపదానికి, దాని వైశిష్యానికి ఈమె నయనాలు దీటుగా ఉన్నాయి. ఇవి మీనముల లేక దేవకన్యక నేత్రాల. 15వ పాసురం. ఓ నాయకుడా, నా ప్రియుడా, ఏనుగును గూర్చి అడిగే మీరు మీ కన్నులు ముత్యముల అని అడుగుతున్నారు. తక్కిన వారు తప్పుగా తలుస్తారు. నీలమేఘ శ్యాముడన్న తిరువెంకటగిరిలో ఎంతో కాలంగా ఇక్కడి వనాలను భద్రంగా కాపాడుతుంటే మాతో ఎన్నో రోజుల పర్యంతం స్నేహంగా ఉండేట్లు నటించకండి. 16వ పాసురం. ఎదుకుల తిలకుడి ఎడబాటు ఒక్కో నిమిషం ఒక యుగంలా ఉంటుంది. అందుకే నా శరీరం చిక్కిపోతోంది. కానీ అతనితో కలిసి ఉన్నప్పుడు కాలం ఎంతైనా ఒక్క క్షణంలా అయిపోతోంది. నా శరీరం మాత్రం కృషిస్తోంది. ఇలా అల్పంగా ఉంటూ ఉన్నతంగానూ ఉండే ఈ రాత్రి యొక్క సామర్థ్యం ఎలాంటిదని చెప్పగలం. వంచన చేసే ఓ రాత్రి, నీవు వర్ధిల్లుగాక పో. 17వ పాసురం. అంతా చీకటి వ్యాపించినట్లు నల్లని నీటి అలలతో ఓ సముద్రమా వర్ధిల్లు. చీకటిని విస్తరింపచేసే నల్లని కృష్ణసూర్యుడు కాంతిని క్రక్కుతున్నట్లు నల్లగా వ్యాపించిన కాంతిగల నా స్వామి నిత్య నివాసం చేసే తరంగాలతో కూడిన ఓ సముద్రమా, చీకటిలో నన్ను వీడిన నా ప్రియుని రథం వెళ్ళిన మార్గాన్ని చెరుపకుమా. 18వ పాసురం. ఆకాశం సముద్రంపై పడి నీటినంతా జుర్రుకొని పైకెత్తుకొని పోయిందా, లేక సముద్రమే ఆకాశంపై పడి దానిని లొంగదీసుకొందా? వర్షాకాలం ప్రళయంలా వచ్చేసిందే. ఇది వర్షాకాలమా, లేక శ్రీకృష్ణుడు భూమ్యాకాశాలను మృంగివేసే ప్రళయకాలమా? ఏమిటో నాకు తెలియడం లేదమ్మా. సముద్రం నీటిలా కన్నీరు జలపాతంలా వచ్చేట్లు చేసుకొన్నావు. ఓ అమ్మాయి, వద్దు వద్దు, ఏడవకు సుమా. 19వ పాసురం. ఆకాశంలో దట్టంగా మేఘాలు వ్యాపించి వర్షం కురియడానికి ఆయుతమైన వర్షాకాలం రానే వచ్చేసిందే. ఓ వనితలారా, మేఘాలు అట్టహాసం చేస్తుంటే మీరు సంతోషంగా ఉంటారా? విరాహవేదనతో కృశించిపోయే నా అనుంగు పుత్రికకు గరుడారూఢుడు తన తులసిమాలను ఇవ్వకూడదా? గరుడారూఢుడు తన తులసిమాలను ఇవ్వకూడదు. ఈ అమ్మాయి ప్రేమను గూర్చి ఊరంతా మాట్లాడుకుంటోంది. వారి పలుకులు నిందిస్తున్నట్లున్నాయి. ఈ జవరాలు దుఃఖాన్ని విడిచి సుఖించాలి. ఇదే నేను కోరుకునేది. 20వ పాసురం. స్వల్పంగా మాట్లాడే నా నాయిక వ్యాధికి కారణం ఉన్నతుడైన వైకుంఠవాసునిపై ఆమెకున్న వలుపే. ఈ రోగం ఇలాంటిదని చెప్పనలవి కానిది. ఒట్టి అర్థం పర్థం లేని మాటలకే సంతోషించే చిన్న చిన్న దేవతల మూలంగా వచ్చింది కాదు. బల్లెం కలవాడా, నీవు కొంచెం ఆగు. నా తల్లులారా, నా మాట వినండి. సప్తలోకాలను మృంగిన పరంధాముని నామాలను ఈ లలన వినేట్లుగా ఉచ్చరించండి. ఆ ముకుందుడి తులసిమాలను ఈమె మెడలో వెయ్యండి. 21వ పాసురం. హే దేవా, పరమపదములో నిత్యసూరులు నీకు తిరుమంజనం చేసి సుగంధభరితమైన మాలలతో నిన్ను అలంకరించడానికయ్యి నిల్చొని సువాసనలు గల ధూపం చూపించే సమయములో
నీ మాయ చేత క్షణములో గోకులానికి వెళ్ళిపోతావు. అక్కడ చేర్చిపెట్టిన వెన్న తినాలని వచ్చిన నీవు యాదవకుల పూబోని నప్పిన్నను పరిణమయ్యమాడ్డానికయ్యి 7 ఎద్దులను అణిచావు. వాటి కొమ్ముల మధ్య నిల్చొని నాట్యం ఆడావు. 22వ పాసురం. ఈ పెద్దాయన చేతిలో ఉన్నది ఏమిటి? అది విల్లు కాదు, ఓ చెట్టు కొమ్మ మాత్రమే. మనం ఈయన ధనుసును సంబంధించిన శబ్దాన్ని కూడా వినలేదాయే. తాను బాణంను ప్రయోగించిన ఏనుగును వెతుక్కుంటూ వచ్చినట్లు మాట్లాడుతున్నారు. గరుడవాహనుడు పాలిస్తున్న ఈ లోకంలో ఇలాంటిదేది ఇప్పటికి జరగలేదు కదా. పనికిమాలిన ప్రశ్నలన్నింటికి బదులు చెప్పడానిక మనలను ఈ విశాలమైన పొలంలో ఉంచింది. 23వ పాసురం. ఓ వనితలారా, మీరు కాపలా కాస్తున్నారు కదా, ఈ పొలాన్న లేక ఈ అమాయకుడి మనసున? మీరు పంకజనేత్రుడైన శ్రీకృష్ణుని పరమపదములో నివసించే నిత్యసూరులలాగా ఉన్నారు. ఇతరుల మనసులను బాధ పెట్టడం మీకు తగునా? 24వ పాసురం. ఇతరులచే తెలుసుకోవడానికి వీలు కాని ప్రేమ వ్యాధితో ఈ అమ్మాయి కన్నులు ఒక అరిచేతి అంతటి చేపల్లా పెద్దవైపోయాయి. కుంభవృష్టిని అడ్డగించడానికి గోవర్ధనగిరిని పైకెత్తి పశువులను కాపాడిన గరుడవాహనుడైన శ్రీకృష్ణుడు ధరించిన తులసిమాలపై ఈ కోమలాంగి మనసు ఇష్టపడుతోంది. అందాల గాజులు తొడిగి ఉన్న ఈ మీనలోచునికి ఇంకా ఎలాంటి దుర్భర పరిస్థితి కలుగుతోందో పాపం. 25వ పాసురం. శక్తి సంపన్నులైన దేవతలకు నాయకుడైన బ్రహ్మకు, నిత్యసూరులకు, ఇహలోకవాసులకు అధిపతి అయిన వాడి యొక్క తులసిమాలను నేను పొందాలని ఆశించినా పొందలేకున్నందుకు నేను ఓడిపోయి వాడిపోయాను. ఇహపరలోకాలను పాలించే అతని సెంగోల్ ఆజ్ఞాపించే బెత్తం నా చేతిగాజుల పట్ల ఆయన ప్రేమ వల్ల వంగింది. ఇలా అతని సెంగోలు వంగిపోవడానికి కారణమైన అతడి తులసిమాల నాకేమీ కష్టాన్ని కలిగించకుండా ఉంటుందా? 26వ పాసురం. ఉష్ణంగా ఉండే సూర్యుడు భూమిపైని నీటిని తన వేడి కిరణాల చేత గ్రహించి ఎడారుల్లో ఉమ్ము వేస్తాడు. అలా ఉమ్మేసిన భూమియే ఎడారి అవుతుంది. అట్టి ఎడారిని దాటి వచ్చేశాం. భూమిపై కాలు మోపని నిత్యసూరులు వారి కాళ్లను బాగా భూమిపై తాకున్నట్లు నిల్చొని తిరువెక్కాలో వేంచేసిన శ్రీహరిని అర్చిస్తారు. ఆ తిరువెక్కాకు సమీపానికి వచ్చేశాం. ఆ క్షేత్రంలోని తేనెలు చిందే పువ్వులు గల అందాల ఉద్యానవనాలు మన దుఃఖాలను పోగొట్టి సుఖాలనిస్తాయి. 27వ పాసురం. సర్వలోకేశ్వరుడైన ఎంబురుమాన్ అనుగ్రహము మనలను కాపాడుతుంది. శత్రువులు ఒక సమయములో మిత్రులు కాగలరు అనేది దృఢచిత్తులైన జనులు చెప్పడం నిజమే. వియోగకాలంలో రాత్రుల్లో కూడా వేడిగా వీచే గాలి ఇప్పుడు మన కన్నయ్య ఇచ్చిన చల్లని తులసిమాలను మనం అలంకరించుకున్న కారణంగా అంతటా చల్లదనమే విస్తరించింది. 28వ పాసురం. పక్షులు తమ ముక్కుతో శంఖాలను పొడవటం లేనంతటి తీవ్రమైన అలలు ఉండే కావేరీ నది పారే తిరువరంగంలో శయనించిన శ్రీరంగనాథ, నీ తులసిమాల పొందే అవకాశాన్ని నేను జారవిడుచుకొన్నాను. ఉత్తరపు గాలి వీచి నా శరీరాన్ని సృశించి వెళుతోంది. నా శరీర కాంతిని నేను పోగొట్టుకోకుండా ఉండేట్లు నీవే కనికరించాలి.
మనసు ఇలా తడబడే సందర్భాలు ఇంతకు ముందు ఎప్పుడైనా కలిగాయా? 29వ పాసురం. దౌత్యం చెయ్యడానికి వేరెవ్వరూ లేనందువల్ల నన్ను వెళ్ళమని కోరింది ఈ అమ్మాయి అని అనుకుంటోంది ఈ హంస. కానీ నాకు సాయం చెయ్యడానికి వెనకాడే ఈ హంస తన భార్యతో హాయిగా విహరిస్తోంది. నీలమేఘ శ్యాముడైన శ్రీహరి కడకు ఒక మహిళ కోసం రాయబారం వెళ్ళడానికి జంకుతోందే, ఈ హంసల స్వభావం ఇంతేనేమో. 30వ పాసురం. ఆకాశంలో హాయిగా ఎగురుతూ వెళ్ళే ఓ హంసలారా, నారపక్షులారా, మిమ్మల్ని మొక్కుతూ వేడుకుంటాను. ఎవరు ముందుగా వెళతారో వారు నాకు సాయం చెయ్యండి. వైకుంఠనాథుడుండే పరమపదం వెళ్ళేట్లుంటే ఆ ప్రభువు వద్దనే ఉంటూ జీవిస్తున్న నా మనసును మీరు గనక చూస్తే నా పరిస్థితిని తెలిపి పరాంకుశ నాయకి కోర్కెను ఆ పరంధామునికడ విన్నవించవా అని నా మనసును ప్రశ్నించండి. రాయబారం వెళ్ళిన నా మనసు తిరిగి నా వద్దకు రావాలి కదా. అలా రాకుండా అది అతడి వద్దనే ఉండిపోయింది. ఇది దాని స్వభావానికి తగనిదేనా అని అడగండి. 31వ పాసురం. బంగారు మణులు మెరుపుల్లా ప్రకాశిస్తాయి. కొండల శిఖరాల్లో కదిలే మేఘాల్లారా, మీరు నా కోసం రాయబారం వెళ్ళి శ్రీనివాసుడితో మాట్లాడండి అని కోరినా మీరు ఒప్పుకోనంటున్నారు. కనీసం నా శిరసుపైనైనా మీ పాదాల నుంచి వెళ్ళండి. అప్పుడైనా నా పరిస్థితిని గూర్చి తిరుమలేసుని వద్ద విన్నవిస్తారు కదా. 32వ పాసురం. ఓ మేఘాల్లారా, శ్రీహరి వంటి రంగు రావడానికి మీరు ఎలాంటి తపస్సు చేశారో. ప్రపంచంలోని జీవరాశులు జీవించడానికి కావలసిన మంచినీటిని మీరు మోస్తున్నారు. మీ శరీరాలకు నొప్పి పుట్టేట్లు సువిశాలమైన గగనములో సంచరిస్తూ ఉండడం అనేదానికి కారణం మాత్రం భగవద్ అనుగ్రహమే కదా. 33వ పాసురం. ఆదిశేషునిపై శయనించిన ఓ ముకుందా, నీ కృపా పూర్ణమైన శ్రీచక్రం సాయంతో అంధకార భూయిష్టమైన దుష్కృత్యాలు జరగనీయకుండా లోకాలన్నిటినీ కాపాడుతావు. నీ కోసం తపించే ఈ పరాంకుశ నాయకుని కాపాడకుండా వదిలేస్తే మంచిదా? నీ వియోగం వల్ల తన శరీరకాంతిని పోగొట్టుకుంది. నీవు రక్షించాల్సిన వారి సమూహములో ఈమెకు తావు లేదనుకున్నావా? శేషసాయి, నీవేమనుకుంటున్నావో ఏమో మాకు తెలియకున్నది. అందువలన మా మనసులు కలత చెంది ఉన్నాయి సుమా. 34వ పాసురం. దేవా, ఓ శేషసాయి, ఈ అమ్మాయి కూడిక చక్రం నిర్మించి అది సరిగ్గా రాకపోతే కోపంతో ఆ కూడిన చక్రాన్ని తన సొగసైన కాళ్లతో తన్నేసింది. తగిన ఫలితం రాకపోగా నీ వాడిపోని చల్లని తులసిమాలను తాను ధరించాలనే ఆశతో విచారంలో మునిగిపోతోంది. ఈ లలితాంగన నీపై ప్రీతి కొన్నది. ఈ అమ్మాయిని నీవేం చేస్తావో తెలియక నేను సైతం కలత చెందుతున్నా. 35వ పాసురం. పాలు త్రాగే చంద్రుడు అనే బిడ్డను నడుములో ఎత్తుకొని పగలు అనే భర్తను వీడిన పశ్చిమ దిక్కు అనే స్త్రీ దుఃఖించి ఏడ్చే సాయం సమయం వచ్చేసింది. త్రివిక్రముడి తులసిమాలకయి ఆశించిన వారికి కావలసిన ఉపకారాలన్నింటినీ చేర్చాలని ఈ చల్లని గాలి తస్కరించడానికయి ఎక్కడ దొరుకుతుందా అని వెదుకుతోంది. 36వ పాసురం. తడుముతూ వ్యాపించే చీకటిలో
తన చల్లని తులసిమాలను పొందకుండా ఎడతెగని దీర్ఘయుగంలాగా తోచే ఈ సమయములో ఇక్కడ ఈ కోమలాంగి వీడని దుఃఖంతో కుమిలిపోతోంది. తన ప్రియునికి తనపై కనికరం లేదని బాధపడుతోంది. లంకలోని ఎత్తైన భవనాలను కూల్చిన సీతావల్లభుడి ఉదాసీనమే ఇందుకు కారణం అంటోంది. 37వ పాసురం. పాపాత్మురాలినే నేను. చాలా కాలం శ్రీకృష్ణుని విశాల సుకుమార పాదాలను స్తుతించి తత్ఫలితంగా అతి సుకుమారమైన నడుము గల ఈ లేడిపిల్ల లాంటి పిల్లను కన్నాను. ఈ నా అనుంగపుత్రిక నడిచి వెళ్లిన మార్గం అతి భయంకరమైనది. అక్కడ హత్య చెయ్యడమే వృత్తిగా గల అతి క్రూరులైన తస్కరులు పశువులను దొంగలిస్తారు. ధనుర్ధారులైన ఈ కొల్లగొట్టేవారు చేసే డంకా వాద్య శబ్దం హాహాకారాలతో కూడి దారి అంతా కర్ణకఠోరంగా వినిపిస్తుంది. 38వ పాసురం. నల్ల కలువ పువ్వులు నీరులేని అడవులను దాటి జలాశయాల్లో నిలబడి తమ కాళ్లకుండే బలంతో చాలా కాలం నిలబడి తపస్సు చేశాయా? ఈ కుంభ నృత్యమాడినవాడు భూలోక పరలోకాలు కలతపడగా వాటిని కొలిచిన సర్వేశ్వరుడి రంగును బోలిన కలువలారా, చెప్పండి స్వామి లీలలు ఏమిటో. 39వ పాసురం. పొంగే సముద్రం చుట్టి ఉన్న లోకానికి గగనానికి పుణ్యాత్ములకు నాయకుడైన ముకుందుడు నల్లని తిరుమేని కలవాడు. నీలమణి మయమైన పెద్ద కొండలపై తామర తటాకాలు కనిపించేట్లు అతని నీలిరంగు గల దివ్య శరీరంలోని ముఖపద్మములో విశాల నేత్రాలు అందంగా తేజరిల్లుతాయి. 40వ పాసురం. ఆభరణ భూషితులైన చెలీలారా, సూర్యుడనే ఏనుగు పశ్చిమ పర్వతములో చేరింది. నల్లని రాత్రి అనే ఏనుగుల గుంపు సర్వత్రా వ్యాపించింది. వియోగం నన్ను హింసిస్తోంది. భూదేవికి శ్రీదేవికి నాయకుడైన విశ్వమూర్తి యొక్క తులసిమాలను నా శిరోజాల్లో ముడిచిన మా పెద్దలు ఎప్పుడు అతనితో పరిణయం చేస్తారో. 41వ పాసురం. ఈ హీనమైన ఉత్తరపు గాలిని చూస్తేనే ఉన్నాము. అది క్రూరమైనది, కానీ దీని స్వరూపం మనకు తెలియదు. రాక్షసుల బలం ఎక్కువ కాకుండా వారిని సంహరించే గరుడవాహన రూఢుడు నాపై దయచూపలేదు. ఊరిలో జనం నన్ను నిందించేట్లు చేసే ఈ దుష్టగాలి నన్ను ఇంకా ఎక్కువగా శోకానికి గురి చేస్తోంది. 42వ పాసురం. భూమి ఆకాశాలు నా పాదాల కొలతకు చాలదనే విధానాన్ని వీక్షించండి అంటూ తన కాలిని పైపైకి పొయ్యేట్లు విస్తరించాడు త్రివిక్రముడు. అట్టి దివ్యమైన పాదయుగళానికి నమస్కరించాను. పెద్దగా గాలి వీస్తుంటే మృదువైన తామర పుష్పాలు ఒక పక్కగా వంగి అందంగా వికసించినట్లు ఆ నవమోహనాకారుని విశాల నేత్రాలు నా వైపు చూచాయి. ఆ నేత్ర సౌందర్యములో నన్నే నేను మరిచాను. 43వ పాసురం. నవ యవనుడి దివ్యనేత్రాలు తామర పుష్పాలలా ప్రకాశవంతమయ్యి అలలారుతున్నాయి. ఆ ప్రభువు చేతులు కూడా తామర పుష్పాల వలె ఉన్నాయి. ఆ స్వామి పూజనీయమైన పాదాలు కూడా తామరసు మాలే. ఆ శ్రీహపతి రంగు గొప్ప కొండ వంటి ఘనమైన వర్ణం. జ్ఞానాధిక్యం చేత సర్వాన్ని దాటి
జ్ఞానాధిక్యం చేత స్వరాన్ని దాటి బ్రహ్మాదులను దాటి పైకి పోయి మరెక్కడా ఎవరికి ఆలోచించడానికి కూడా శక్యం కాని స్థానమందున్నది నా ఎంబెరుమాన్ శోభయామైన నల్లని మేనుగల సౌందర్య రూపం. 44వ పాసురం. ధర్మ మార్గములో నిలిచి ప్రయత్నితో పొందిన జ్ఞానంతో అవగాహన చేసుకున్న భక్తులు స్వామివారి తిరునామం దివ్యరూపం ఇలాంటిదని తెలిపినా అవన్నీ పరిపూర్ణమైనవి కానేరవు. వీటన్నింటికీ అతీతమయ్యి సర్వలోకేశ్వరుడు అత్యున్నతమైన దివ్య జ్ఞానజ్యోతిగా విరాజిల్లుతున్నాడు. అందుకే ఉన్నది ఉన్నట్లుగా చెప్పాలన్నా సంపూర్ణంగా వర్ణింపనలవి కాదు. ఆ విధంగా సంపూర్ణంగా వర్ణించాలనే ప్రయత్నం సైతం ఎవరి వల్ల కాకూడదు. 45వ పాసురం. ఓ నా అమాయకపు మనసా, వరాహమూర్తి తన పంకజనేత్రాలను మనపై కేంద్రీకరించి వీక్షించాడు. ఈ కాలములో మనలను ఎవరైనా తమ కటాక్ష వీక్షణాలతో ఇలా చూచారా? అట్టి భాగ్యవంతులు ఎవరైనా ఉన్నారా? ఎవరికి దొరకని భాగ్యం మనకు కలిగి అదృష్టవంతులమయ్యాము. ఇక మరు జన్మ మన వైపు రాగలదా? మనసా చెప్పు, నాకు విధేయంగా ఉండే ఓ మనసా, ఇక సుఖంగా ఉండు. 46వ పాసురం. అమాయకం మనకు సొంతమైనది అని తలచి దానితో ఒక పని చేయించాలని అనుకొని మన మనసునే రాయభారం పంపాలనుకునేవారు ఆ ప్రయత్నాన్ని వదులుకుంటేనే శ్రేష్టం. ఎందుకంటే అతి క్రూరుడైన హిరణ్యకశిపుని రొమ్మును చీల్చి మదించిన కేశవుని పాదాల సమక్షానికి నా మనసును రాయబారం పంపాను. ఆ మనసు అతనికి వశమయ్యి ఆ మాధవుని వెంటనే ఉంటూ అతనితో విహరిస్తోంది. 47వ పాసురం. ఉత్తర దిశ నుండి వచ్చే గాలి బలంగా వీస్తోంది. చంద్రుడు అగ్నిని కురుస్తున్నాడు. గాలి ఉష్ణంగా వీస్తోంది. కృష్ణుని పరమపదం చేరగానే ఆమె కంకణం జారిపోయింది. చల్లని తులసిమాలపై ఉన్న ఆశ కారణంగా ఆమె సహజమైన శరీరకాంతి పోయి ఆ శరీరం వివర్ణమయ్యింది. మృదు స్వభావం గల నా సఖికి ఏమవుతుందో. 48వ పాసురం. చాలా సున్నితమైన ఒక క్రిమి వ్రణములో చేరి అక్కడనే సంచరిస్తుంటే దానికి లోకం గురించి ఏం తెలుస్తుంది? అదేవిధంగా లోకజ్ఞానం లేని నా చేత ఆ పురుషోత్తముడు తనను గూర్చి పాసురాలను పాడేటట్లు చేశాడు. అంతా ఆ జ్ఞానస్వరూపుని వద్ద నుండియే నేర్చుకొన్నాను. పూర్వకాలం నుండి అనాదిగా బల్లి పలుకులు మంచివని సత్యంగా స్వీకరించడం మామూలే కదా. అదేవిధంగా నేను పాడిన పాసురాల్లోని విషయాలను సైతం మంచివిగా ఆ శ్రీ సతి విభుడు అంగీకరించగలడు. 49వ పాసురం. నల్లని రంగు కలది, తుమ్మెదులు తేనెను జుర్రుకునేది అయిన తులసిమాల ధరించిన వాసుదేవుడు మధుసూదనుడని దామోదరుడని పేర్లు కలవాడు. అతడు మృంగి తిరిగి ఉమ్మేసిన భూమి వంటి అందమైన ముఖం కలదానా? ఇంతకు ముందు కూడా అనేక చీకటి సమయాలను చూసి ఉన్నాము, కానీ ప్రస్తుతం ఉన్న ఈ దట్టమైన చీకటిని మనం చూసి కానీ తెలిసి కానీ విని కానీ ఎరగం కదా. 50వ పాసురం. సారథి అతి సుందర ముఖారవిందం కల నా ప్రియురాలి శరీరపు కాంతి తగ్గిపోక ముందే శీఘ్రగతిలో రథాన్ని నడుపు. నా శరీరంలోని తెల్లని ముత్యాల మాలలా సెలయేళ్లు ప్రవహించే తిరుములకు రథాన్ని అతి త్వరగా త్రోలు. 51వ పాసురం.
మందర పర్వతం కవ్వంగా, వాసుకీ సర్పం త్రాడుగా, మాయావి అయిన అప్రమేయుడు సముద్రాన్ని చిలకగా అమృతం ఉద్భవించింది. సముద్రం ఆ అమృతం బయటకి రాగానే గైకొనకుండా తులసిని తనలో చేర్చుకొని దాయాది పోరు నాతో సలుపుతోంది. గాజులమ్మే వాని వద్ద వేలు ఇచ్చి కొన్న ఈ గాజులను తన వశం చేసుకోవడానికి తగాదా పెట్టుకోవాలని ఆ సముద్రం నన్ను పిలుస్తుంది. 52వ పాసురం. నల్లని కడలి వంటి చల్లని నయనాలు గల శ్రీదేవిని రమ్మని పిలిచి తెల్లని అలలు అనే చేతులతో పట్టుకొని శేష సైనములో ఎక్కడానికి సాయపడుతుంది సముద్రం. ఇది చూసిన భూదేవి ఓర్వలేక ఆకాశంలోని మేఘాల మూలంగా రోదించి వర్షపు నీరు అనే కన్నీరు కారుస్తుంది. ఎత్తైన చన్నుల వంటి కొండల్లోంచి పారే నది వైకుంఠనాథుడు క్రూరుడే అని గట్టిగా చెబుతూ పారుతున్నట్లుగా ఉంటుంది. 53వ పాసురం. ఉన్నత స్థనాలకు రవిక ధరించిన ఈ అమ్మాయి బాధపడుతున్న వ్యాధికి కారణం అమరులకధిపతి స్వభావమే. దాని చేత ఏర్పడ్డ దివ్యమైన విలక్షణమైన వ్యాధియే ఇది. ఈ అనంతుని తులసిమాల కాని, దాని దళమైన, కొమ్మలైన, వేర్లు అయినా, కనీసం అది పెరిగిన స్థలంలోని మట్టి అయినా ఈ వ్యాధికి సరైన ఔషధం వీటిలో దేనినైనా తీసుకొని ఆమెకు విసిరితే వాటి నుండి వీచిన ఆ గాలికి ఆమె వ్యాధి నయం కాగలదు. 54వ పాసురం. చాలామంది నిందిస్తున్నట్లు వెన్నను నెయ్యిని దొంగలించి తిన్న నా నాయకుడైన పరమపదనాథుడి పాదాల వద్ద నన్ను చేర్చగల ఓ తుమ్మెదల్లారా, మీరు మీ రెక్కలతో ఎగిరిపోగలరు. పరమపదం వెళ్లడం కూడా మీకు సులభమే. మీరు దౌత్యం చెయ్యడానికి ముందుగా మీరు శ్రీవారితో ఏం మాట్లాడతారో ఒక్కసారి నాకు మాట్లాడి చూపించరు. 55వ పాసురం. ఓ తుమ్మెదల్లారా రండి. నీటిలోని పువ్వులు, నేలపైని పువ్వులు, చెట్లలోని పువ్వులు, వీటన్నింటి నుండి తేనెను జుర్రుకునే మిమ్మల్ని ఒకటి అడుగుతాను. నా నాయకి యొక్క కురులు వరాహమయ్యి భూమిని పైకెత్తినప్పుడు భూమి యొక్క ధూళి అంటుకున్న ఆ అచ్యుతిని పరమపదాన్ని పోలినంతటి అందమైనవి, శ్రేష్టమైనవి, ఆ శిరోజాల పరిమళంలాగా మీరు సంచరించే ప్రదేశాల్లోని పువ్వులు అంతటి దివ్య సుగంధాన్ని ప్రసరిస్తాయా చెప్పండి చూద్దాం. 56వ పాసురం. సువిశాలమైన లోకాలను తన కుక్షిలో పెట్టుకున్న త్రివిక్రముడు నాపై గల కృపచేత నన్ను రక్షించాడు. ఓ సఖియా, భయం లేదు. బలంగా వీచే ఉత్తరపు గాలి వలన ఇతరులకేమాత్రం తెలియకుండా అందమైన తులసిమాలలోని మధురమైన తేనె బిందువులు నన్ను, నా సర్వేంద్రియాలను, నా ఆభరణాలను అలా తాకాయి. నా సర్వేంద్రియాలను, నా ఆభరణాలను అలా తాకాయి. 57వ పాసురం. అందాల కుండలాలు గల నా నాయకి యొక్క తామర పువ్వులాంటి వదనంలోని కన్నులు రెండు పోరాడగల చేపల్లా చురుకుగా ఉంటాయి. నాసిక సంపెంగ కుసుమంలా ఉంటుంది. అంతేకాకుండా ఆ రెండు నయనాలు ఈటిలలా నన్ను పొడుస్తున్నాయి. కృష్ణుని చేత చిలికించబడి కడిలిలా విశాలంగా ఉన్న ఆ సుందర లోచనాల మూలంగా నేను కలత చెందాను. ఇది తెలిసిన వారు ఎవ్వరూ మమ్మల్ని తప్పు పట్టరులే. 58వ పాసురం. లోకాన్ని కొలిచిన త్రివిక్రముడి ఒక పాదం భూమి అంతా వ్యాపించింది, మరో పాదం నీడనిచ్చేట్లు ఆకాశమంతా నిండింది.
విశాలమైన శ్రీవైకుంఠములో తేజోమయ జ్ఞానదీపంగా మనకు మించిన అధికుడంటూ ఎవరూ లేని పంకజనేత్రుడు కొలవడానికి ఈ లోకములో ఇంకా ఏదైనా మిగిలి ఉందా? 59వ పాసురం. ఈ క్రూరమైన రాత్రులు దీర్ఘంగా ఉన్నాయి. తెల్లని పలువరస, ఎర్రని పెదవులు, నిండైన స్తనాలు గల ఈ అమ్మాయికి రాత్రంతా దుఃఖించడం చూస్తే నేనే కలత చెందుతున్నా. ఈమె సంపన్న దేశం గల మధుసూదనుడు నా ప్రియుడు. అతని తులసమాలపై ఆశపడ్డ నా వలుపు కన్నా ఈ రాత్రి సమయం ఇంకా దీర్ఘమైపోతోందే అంటూ వాపోతున్నది. 60వ పాసురం. నా ప్రియమైన కూతురికి చన్నులు ఇంకా పూర్తిగా కూడా పెరగలేదు. శిరోజాలు కూడా చిన్నవిగానే ఉన్నాయి. బట్ట కడుతుంటే నడుముకు ఆని అది నిలవడం లేదు. నాలుకకు ఇంకా మాటలు సరిగ్గా పలకడమే రావడం లేదు. సముద్ర పరివేష్టితమైన భూమినంతటిని వెలకట్టగలిగేలా మెరుస్తున్న కన్నులున్న ఈ బాలికయ్య నా నాయకుని వాసస్థలం తిరువెంకటగిరి అని చెప్పడం, ఇలా చెప్పడం ఎక్కడ నేర్చుకుందో. 61వ పాసురం. మాటలతో చెప్పడం మనకు సాధ్యమా? అనాది అయిన అమరులకు అధిపతి బ్రహ్మాది దేవతల చేత ఆరాధింపబడేవాడు భూమినంతా వెదురు నాటినంత చోటైనా వదలక 2 అడుగులతో కొలిచినవాడు, గోకులములో వచ్చి అవతరించినవాడు మన దైవమే. 62వ పాసురం. ఎంత వేడుకున్నా ఈమె ఒక అబలయే కదా అని కనికరం లేక ఈ నల్లని సముద్రం ఎవర్నో పిలుస్తున్నట్లు ఘోషిస్తోంది. ఎంత క్రూరత్వం! ఓ శేషసాయి, నీలమేఘ శ్యామ, ఇక్కడ ఈ అమ్మాయి వినయ గుణాన్ని నీ అనుగ్రహం చేత తప్ప వేరే దేని మూలంగానో సరిచెయ్యడమో రక్షించడమో వీలు కాని పని. ఇలాంటి నీ ఈ జవరాలిని నిర్లక్ష్యం చేయడం నీకు న్యాయమేనా? వెంటనే ఈమె దగ్గరకు నువ్వు రావాలి. 63వ పాసురం. నా నాయకుడి నేత్రాలు ఎర్రగా అందంగా పరమపదం సంతోషించేటటువంటి చల్లని చూపు కలవయి చల్లని తామర తటాకాన్ని పోలి ఉన్నాయి. శ్రీకృష్ణుడిగా అవతారమెత్తిన శ్రీహరి ముఖ పద్మంపై నేను ఆశపడ్డాను. ఆ సుందర వదనారవిందం నా హృదిలో హత్తుకుపోయింది. ఎన్నటికీ వీడక నాతోనే ఉంటుంది. 64వ పాసురం. ఋగ్వేద సూక్తులను భూసురులైన శ్రీ వైష్ణవులు పఠించి త్రివిక్రముడిని ఆరాధిస్తారు. కానీ నేను ఆ ఆశను అణిచివెయ్యలేక ఇక్కట్లు పడుతున్నాను. అంతేకాదు, నా పాపాలు భగవద్విషయములో నన్ను చేరనీయుకున్నాయి. ఈ రెండింటి వల్ల నా మనసు వేదన చెందుతోంది. పండు దొరుక్కుంటే కేవలం ఏ పండునైనా కొరుక్కొని తినే వారిలాగా స్వామివారి తిరునామాలను అయినా చెప్పడం నేర్చుకున్నాం కదా. 65వ పాసురం. ఈమె కన్నులు లేడిపిల్ల కనుచూపులను మించిన చూపు అనే ఒక ముఖ్య కార్యములో నిమగ్నమయ్యాయి. చెవులు ఆ కార్యం గురించి, అంటే శ్రీవల్లభుని ఎలా చేశారా అనే ఆ కార్యం గురించి విని ఆలోచించేటట్లు ఆమె కన్నులు కనిపిస్తున్నాయి. సకల లోకాలను ప్రళయకాలములో మృంగి పిదప సృష్టి సమయములో బయటకు తెచ్చిన సర్వేశ్వరుడునైన నా పాద సరోజాలలాగా అందంగా అమిరి ఉండిన ఈమె కన్నులు నన్ను మింగేసేట్లు చూస్తున్నాయి సుమా. 66వ పాసురం. నా ప్రేయసి సుందర నయనాలు పంచభూత స్వరూపుడునైన నా పరమపదంలాగా ఆనందమయమయ్యి ఎర్ర కలువలతో అలరారుతున్నాయి. నాకు ప్రాణప్రదమై ఉన్నాయి. ఆహారం తీసుకోకుండా నిద్రించకుండా
ధ్యానం చేసుకునే యోగులను సైతం మైమర్పించేంత అందమైన కన్నులవి. ఆ నేత్ర సౌందర్యం ఎలా వర్ణించగలను? 67వ పాసురం. అమరులను నిర్మూలించిన వాడు, పెద్ద గరుడునిపై ఆరోహించినవాడు, లోకనాయకుడి తిరుమలలో నా ప్రేయసి నివసిస్తోంది. అందంగా ఎగిరే ఆడహంస లాంటి కన్నులు రెండు తామర పుష్పాలలాగాను, ఎర్ర కలువులు, నల్ల కలువులు, వాడి అయిన బల్లెము, చేపలు వంటి వాటన్నింటినీ జయించగలివిగాను, నన్ను రక్షించేట్లుగాను ప్రకాశిస్తున్నాయి. 68వ పాసురం. సముద్ర పరివేష్టితమైనది, లోకాన్ని కొలిచిన శ్రీ వైకుంఠవాసుని పరమపదం వలె మధురమైన ఓ లలితాంగి, నిన్ను వదిలి వెళ్లిన నీ ప్రియుని రాకకై ఎదురు చూస్తూ కొండ్రై వృక్షాలు గర్భం ధరించిన వాటిలాగా మొగ్గలు తొడగనారంభించాయి. అంతేకాక మాలల వలె విస్తారంగా ఉన్న కొమ్మలతో పందిళ్లలాగా ఉన్నా ఇంకా ఆ వృక్షాలు పుష్పించలేదు. ఆ పుష్పాలు దట్టంగా పూచి వ్రేలాడే కాలం ఇంకా రాలేదు. 69వ పాసురం. నిండైన స్తన సౌందర్యం గల నా చెలియా, చీకటి అనే నల్లని ఎద్దు ఎర్రని కిరణాలున్న సూర్యుడనే ఎద్దుతో పోరు సల్పి ఓడిపోయి అలసిపోయిన, మరలా జయించాలనే దృఢ సంకల్పంతో పోరు సలపడానికి వచ్చి ఎదుర్కొంటోంది. ఇటువంటి ఈ సాయంకాల సమయములో బలిచక్రవర్తి చేతులతో దానం తీసుకొని సమస్త లోకాలను కొలిచిన వామనమూర్తి నిన్ను అనుగ్రహించకుండా ఉండగలడా? 70వ పాసురం. గుండ్రని శ్రీచక్రం చేతిలో గల ఆ పరమపదనాథుని శిరసుపై కట్టిన పరిమళపూరితమైన చల్లని తులసిమాలను పొందడం కోసం ఆశించి ఆ కాంతిని పోగొట్టుకొని నా శరీరం వెలవెలా పోతోంది. నన్ను నాశనం చెయ్యడానికి సమీపించిన ఈ ఒక్క రాత్రే ఓ యుగంగా కనిపిస్తూ వేలాది యుగాలుగా ఇలానే సాగుతోందే. 71వ పాసురం. ఓ చెలియలారా, నా నాయకుడు తన అసలు పేరును నాకు చెప్పలేదు. అతడు ఎలా ఉంటాడు అని మా తల్లి అడిగిన దానికి కళా పండు రంగులాగాను కడిలి రంగులోనూ ఉంటాడని నేను ఉదాహరణకు చెప్పిన దాన్ని నా తల్లి తప్పుగా అర్థం చేసుకొని నన్ను వేరే విధంగా అనుకుంటోంది. లోకాన్ని మృంగిన వాని గురించి చెప్పమని అడిగితే వాడి మేనిరంగును పండు ద్వారా సూచించానని బాధపడే నా తల్లిని కొంచెం సమాధానపరచండి. 72వ పాసురం. చుట్టుముట్టిన రాత్రిలో పెరుగుతున్న నల్లని చీకటిని చీల్చే చంద్రుడు నన్ను కూడా చీల్చేయాలని తులసి పువ్వు కోసం ఆశపడే నా మనసుతోనూ ఒంటరిగానున్న నా దేహకాంతి సన్నగిల్లి మేను చిక్కిపోయి శరీరం రంగు మారుతోంది. నన్ను ఇబ్బంది పెడుతున్న ఈ ప్రకాశం తగ్గాలని చంద్రుడు నాకు మేలు చేస్తాడా? చెయ్యుడు. చాలు చాలు, నన్నితడు పెట్టే బాధ ఇక చాలు. 73వ పాసురం. గగనములో విహరించే తెల్లని చంద్రుడు ఒక పశువులాగా వెన్నెల అనే తెల్లని పాలను లోకమనే పాత్ర నిండేట్లు కార్చుతాడు. అలాంటి ఓ సాయంకాలములో ఒంటరిగా అలసిపోయి ఉండే నా చెలియను సూర్యప్రభను పోలిన తేజోమయమైన చక్రాయుధం ధరించిన వాడును, సప్తలోకాలను కాపాడిన శక్తిమంతుడైన శ్రీహరి ఆమెను కాపాడేది ఈ విధంగానేనా? ఇది అతని గొప్పతనమా అని నాయిక సఖి బలహీనమయ్యి చిక్కిపోయిన నాయిక శరీరం చూసి దుఃఖిస్తోంది. 74వ పాసురం. పొంగుతూ తగ్గుతూ ఉండే
పాలకడలిలో యోగనిద్రలో శయనించే పరంధాముడు ప్రళయకాలంలో లోకాలను మృంగి రక్షించాడు. గోవర్ధనగిరిని పైకెత్తిన బృందావన విహారీ తన శిరస్సులో అలంకరించుకున్న తులసిని తాకి అంతటా వ్యాపించే మలయమారుతం నాపై కూడా పడి నాకు ఆహ్లాదాన్నిస్తోంది. 75వ పాసురం. హాయిగా సంచరించే కొండై చేపరూపములో ఉన్న ఆమె కన్నులు ప్రకాశవంతమైన బాణంలాగా నా ప్రాణంలోకి చొచ్చి నాలో తూట్లు పెడుతున్నాయి. దానికి తగ్గట్లు మీ కనుబొమ్మలు విల్లువలే ఉన్నాయి. ఇట్టి ప్రకాశవంతమైన వదనాలు కల ఓ లలనలారా, మీ స్థిరమైన వాసస్థలం ఏది? వంగిన దక్షిణావృత్త శంఖాలను త్రోసుకొని వచ్చే అలలున్న సముద్రములో పామును పడకగా చేసుకొని నివసిస్తున్న శ్రీవైకుంఠమా, లేక ఈ భూలోకమా చెప్పండి. 76వ పాసురం. అన్ని చోట్ల వ్యాపించే విధంగా ఈ లోకాన్ని కొలిచిన వామన రూపుని తులసిమాల యొక్క పువ్వుపై కోర్కె కలిగి అది దొరక్కపోతే దుఃఖించే ఓ మొండి మనసా, విలక్షణమైన తామర పువ్వు ముడుచుకోగా కలవ పుష్పం వికసింపచేసే తెల్లని చంద్రుడు నువ్వు చిక్కిపోయి నీ గాజులు జారిపోవడానికే తన కిరణాలను విషంలాగా వ్యాపింపచేస్తున్నాడు. నేను దుఃఖించాలని చంద్రుడు చేసే చర్యకు ఆశ్చర్యపడలేం, ఎందుకంటే అతని స్వభావమే అంత. 77వ పాసురం. చంద్రుడనే శిశువు ఏడవగా ప్రకాశం అనే రాజ్యాన్ని ఏలే సూర్యుడి సతి అయిన సాయంకాలపు సంధ్య అనే మహిళ ఎర్రని ఆకాశం అనే యుద్ధభూమిని చూచి దుఃఖిస్తుంది. ఎందుకంటే తన భర్త అయిన సూర్యుడు అస్తమించాడు కాబట్టి, అంటే మరణించినట్లు మనం అనుకోవాలి కనుక. దక్షిణ దిశలోని లంకలో పోరు సలిపిన ఆ దేవదేవుని తులసిమాలను సాయంకాలం అనే అతివను తనకు తోడుగా ఉంచుకొని మన శరీరకాంతిని అపహరించాలని ఎదురుగా వచ్చి మనల్ని హింసిస్తోంది. 78వ పాసురం. నా నాయకుడు లోకాన్ని హింసించిన నరకాసురుడిని చంపగానే బాణాసురుడి భుజాలను నరికేశాడు. ఆ యుద్ధములో ఆధిపత్యం చేసిన కృష్ణ పరమాత్మ శక్తిని గూర్చి పొగడడానికి వీలు కాదు. అది వర్ణనాతీతం. కాటుక పర్వతంలా విలసిల్లే ఆ వాసుదేవుడు ధరించిన తులసిమాలను పొందాలని ఆశించే నా మనసు నాకిచ్చిన విరాహవేదనయే కదా ఇది. 79వ పాసురం. వేదవేద్యుడు తెల్లని యజ్ఞోపవీతధారి అమరులు స్తుతించే నాథుడు, భూమిని మృంగిన ఆదిపురుషుడు, భూమిపై పాదం మోపినవాడు, క్షీరాబ్దిలోని శేషశయనుడు, చల్లని హృదయం కలవాడు అయిన పరాత్పరుడిని ఆరాధించేవారు నిత్యసూరుల కన్నా అధికులే. 80వ పాసురం. చక్కగా రాజ్యమేలి కొంతకాలం తమ రాజ్య ప్రజలను ఆజ్ఞాపిస్తూ తుట్టతుదుకు మరణించే చక్రవర్తిలాగా సూర్యుడు అస్తమించాడు. పరమపదములో ఉన్నామా? అధిపతి నాయకునా? పరమపదములో ఉన్నామా? అధిపతి. పరమపదములో ఉన్న మా అధిపతి, నా నాయిక, నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిన నీవు నన్ను ఇలా వచించడం నీకు తగునా? రాత్రి అన్నది నన్ను వేధిస్తోంది. ఇకనైనా నాపై దయ చూపించవా దేవా. 81వ పాసురం. ఈ పిల్ల చెయ్యబోయే ఘనకార్యాల గురించి ఈమె తల్లికి ముందుగానే తెలుసుంటే ఈ అమ్మాయిని ఇంతగా కష్టపడి కని ఉండేది కాదు కాబోలు. తులసిని ఈమె శిరసునందు అలంకరించని వారయ్యారు. పుణ్యక్షేత్రమైన తిరుమలకు తీసుకొని పోని వారయ్యారు.
ఈమె శరీరం చిక్కి కృశించిపోతోంది. అయ్యో, ఈమె మృదువైన ప్రాణం మంటలాగా రగుల్కొంటోందే. 82వ పాసురం. అగ్ని వెలిగే ఎర్రని సూర్యుడు పెరుగుతూ ఉదయాద్రిలో వ్యాపించే విధంగా మాధవుని దివ్యనేత్రాలు ప్రజ్వరిల్లుతున్నాయి. పెరుమాళ్ల కనుసన్నల్లోంచి వచ్చే ప్రకాశవంతమైన ఎర్రని అగ్ని మందేహ అనే క్రూరమైన అసురుడిని కాల్చివేస్తోంది. ఆ విధంగా అమరులకు అధిపతి అయిన దేవాదిదేవునిపై ప్రేమగల మమ్మల్ని సైతం హింస పెడుతున్నాయి ఆ సర్వేశ్వరుని నయనాలు. ఈ స్వామి కన్నుల లోకాన్ని రక్షించేవి. 83వ పాసురం. దివ్యమైన స్వరంతో శబ్దం చేసే అన్నిల్ పక్షి తన సొగసైన ఆడపక్షితో సంపర్కించి ఇంటి ముందుండే తాటి చెట్టుపై తామరగూటిని నివాసంగా చేసుకొని మేఘవర్ణుని నామం ఎలుగెత్తి ఉచ్చరిస్తోంది. ఆనాడు ఆ శబ్దం విన్న ఈమె నిర్బలత్వం అధికమవుతోంది. నీలమేఘ శ్యాముని నామం పదే పదే ఉచ్చరిస్తోంది. ఈ అబల శరీరము ప్రాణాలు శిథిలమవుతుంటే ఈ అమ్మాయికి ఎలా విమోచనం కలుగుతోందో నాకేమీ అర్థం కావడం లేదు. 84వ పాసురం. కాటుక వర్ణం గల ఓ దేవా, నా మణి ముత్యమా, నా మాణిక్యమా, మహిళల మరియు విలక్షణుల గోష్ఠిలో పూజ్యులైన సజ్జనులు చేరిన ఉత్సవములో అంతటా జ్వలించే చక్రం, తెల్లని శంఖం ధరించిన నిన్ను దర్శించాలని నేను ఆశిస్తాను. నా ఆశను నెరవేర్చవా. 85వ పాసురం. లోకాలను కొలిచిన నా మాణిక్యమా, మరకతాన్ని పోలిన ఓ దేవా, అసమానమైన అపరంజి రత్నాన్ని లోకాలను కొలిచిన నా మాణిక్యమా, మరకతాన్ని పోలిన ఓ దేవా, అసమానమైన అపరంజి రత్నాన్ని తెచ్చి విలువ తెలియక కోతి పారేసినట్లు మేలైన స్వర్ణం వంటి సూర్యుడు అస్తమించే సంధ్యా సమయం వచ్చేసింది. ఈ సమయములో నీ వియోగం చేత నా వేదన అధికమవుతోంది. నా ప్రాణం నిన్ను ఆశ్రయించింది. దయ చూడవా ప్రభు. 86వ పాసురం. శ్రీహరి నాభికమలములో ఉద్భవించిన బ్రహ్మ యొక్క కపాలాన్ని పరమశివుడు దుర్వాసనులను ప్రసరించే భిక్షపాత్రగా తీసుకొని యాచిస్తున్న సమయములో అతని దుఃఖాన్ని తీర్చాడు శ్రీసతి వల్లభుడు. శంఖ చక్రాది ఆయుధాలను ఆభరణాలను ధరించి ఆనాడు వెన్న దొంగలించిన కారణంగా యశోదామాత గట్టి తాళ్లతో రోకటికి కట్టి కొట్టగా శ్రమించిన నా ప్రభువుని ఏమని పిలవను. 87వ పాసురం. పెద్ద గొంతుతో ఏడ్చే పెన్నెడ పక్షి ఉప్పు కాల్వలు ప్రవహించి చేరే అలల ఘోషలు కల సముద్రమును లోకమంతా దద్దరిల్లేట్లు నా చెలియను దుఃఖములో మునిగేట్లు చేసి హింసిస్తున్నాయి. ఓ శ్రీహపతి, నీకు వాహనమైన మహాబలవంతుడైన గరుడాళ్వారు సద్గుణాలను గానం చేస్తే అది ఒక తప్పుగా ఎంచి లోకులు మొరపెట్టుకున్నట్లు మహాలక్ష్మి వంటి ఈ సుందరాంగిని కష్టాలు పాలు చెయ్యవచ్చునా. 88వ పాసురం. శ్రీహరి తిరుమేని మేరుపర్వత సదృశం. ఆ లక్ష్మీరమణుని చక్రం తేజస్సు సూర్యుడిని పోలినది. శ్రీహపతి రూపంతో అతని చిహ్నాలను గాంచి ఏదో పలుకుతున్నాను. ఏదో కాదు, బాగానే దీనికి కారణం అతనిపై నాకు ఏనలేని వ్యామోహమే. ఇక నా దరికి పాపాలెలా వస్తాయి. 89వ పాసురం. భక్తుల పాపాలకు విషంలా
వారి సత్కర్మలకు కైంకర్యానికి అమృతంలా విలసిల్లే లక్ష్మీనాథుడు నీచమని కూడా చూడక పశువులను మేపే గొల్లవాడైనాడు. లోకాలను తన దివ్య పాదాలచే కొలిచిన ఆ పురుషోత్తముడిని నేను ఎప్పుడు చేరగలనో. 90వ పాసురం. అసురులను సంహరించిన ఓ చక్రధారి, నీ పాదకమలాలను నా శిరసుపై ఉంచుకునే దాసత్వం కలిగిన స్థితిని నా శరీరం పొందింది. నేనేం పుణ్యం నోచుకున్నానో. ఏది ఏమైనా ఈ శరీరం సుస్థిరంగా శాశ్వతంగా నిలవదు కదా అని తలిచినప్పుడంతా గడిచిన కాలమే ఎంతో గొప్పదని ధృవీకరణం చేసుకోవలసి ఉంది. 91వ పాసురం. చిన్న ఉట్టిలోని వెన్నను దొంగలించి తిన్న దొంగను, లోకాన్నంతా మృంగిన వానిని, మహాబలి నుండి తంత్రంగా 3 అడుగులు గైకొన్న వానిని తప్ప వేరెవరికీ నా హృదయం బానిసగా ఉండాలని ఆశించదు. 92వ పాసురం. నీపై భక్తి చూపాలనే గుణం లేని రాక్షసులు నివసించే సముద్ర పరివేష్టితమైన సువిశాల ద్వీపంలోని మహానగరమైన లంకాపురిని నిప్పు పెట్టి నాశనం చేసి మమ్మల్ని రక్షించాలి అని దేవతలు భూమిలో కాలు పెట్టి ఉదయం సాయంత్రాల్లో నిన్ను ఆరాధించారు. ఆ నీ తిరుమేనులోని ఒక్క భాగమైన దర్శించాలనే కోరిక కోసమా నిన్ను పూజించారు. వారు ఏదో ఒక ప్రయోజనం కోసం పూజిస్తారే కాని నిన్ను మనసారా ప్రతిఫలం కోసం ఎదురుచూడక ఆరాధిస్తారా? వారికి కావలసింది నీ ద్వారా అసురులపై విజయం, అంతేకాని వేరేదీ లేదు. 93వ పాసురం. చీకటి అనే దుష్ట సమూహం ప్రభాత సమయములో సూర్యుని ముందు నిలవలేక ఫలాయనం చిత్తగిస్తుంది. మళ్లీ సూర్యుడు అస్తమించగానే లోకములో చీకటి వ్యాపిస్తుంది. ఇలాంటి ఉదయం సాయంకాలపు తత్వాన్ని గాంచిన ఉషకాలములో సజ్ఞానం అనే రేవులో తీర్థమాడి కన్నులు మూసుకొని భగవన్నామస్మరణ చేయని వారు ఆ నవమోహనాకారుని సౌందర్యం గూర్చి తలవలేరు, తలచి తరింపలేరు. 94వ పాసురం. హే గిరిధారి, నీలవర్ణపు మేను పంకజనేత్రాలు కలవాడవు నీవు. నీ యొక్క పాదాలను జ్ఞానులు యథార్థంగా సేవించేవారు. ఎలా ఊరిలో ఒక ఆవు అరిస్తే గ్రుడ్డిదైన మరో ఆవు అరుస్తుందో అదేవిధంగా అలాగే నేను సైతం భగవత్పాదార విందాలను సేవించాలని చెప్పాను పరమాత్మతో. 95వ పాసురం. ప్రాణం అన్నది అనాది కాలంగా ఒక శరీరములో ప్రవేశించి కర్మలకు తగ్గట్లు అందు బంధింపబడి తర్వాత కొంతకాలానికి బంధ విముక్తి చెందిన పాత సూక్ష్మ శరీరంతో స్వర్గమని నరకమని తొట్రుపాటు చెందుతూ తిరుగుతుంటుంది. అందుకే నేను నా నాయకుని వదిలి ఎక్కడికి పోకుండా ఉండడమే నేను ఆశించేది. తల్లియు తండ్రియు ఆ పరంధాముడే. నన్ను నిరంతరం కాపాడే బాధ్యత కలవాడు. అతడే నాకు శరణ్యమని ఉంటాను ఎల్లవేళలా. 96వ పాసురం. పరాత్పర, ఓ నిరుపమాన తేజో విరాజమానుడా, వేరువేరు జ్ఞానం కల జ్ఞానుల చేత వివిధ సంప్రదాయాలను సృష్టించి అక్కడక్కడా నీ ఆజ్ఞకు కట్టుబడి ఉండేట్లు వివిధ దేవతామూర్తులను కల్పించి అన్ని దిక్కులా నీ స్వరూపాన్ని వ్యాపింపచేశావు. వీరిలో ఎవరూ నీకు సాటి కారు. నీపైనే నాకు వలుపు వర్ధిల్లుతోంది. 97వ పాసురం. సూర్యోదయం సూర్యాస్తమయం వలె పుట్టుటయు చచ్చుటయు
పుట్టి అనేక సంవత్సరాలు పెరిగి తిరిగి చచ్చుటయు, ఇలాంటి సంసార చక్రభ్రమణం నిరంతరం కొనసాగుతూనే ఉంటుంది. ఇది చూసి దుఃఖములో కుమిలిపోతున్న దేవతా సమూహం నమస్కరించే, ప్రదక్షిణ చేసే ఆద్యాంతరహితుడైన నవమోహనాకారునిపై తీరని వలుపును కొని కళ్ళారా కాంచిన తర్వాత కంటికి నిద్ర అన్నది ఉండగలదా? 98వ పాసురం. పరిపూర్ణులైన మునుల చేత తదితరుల చేత ఆశ్రయించబడేవాడు, అనాదిగా కలిగే జన్మల దుఃఖాన్ని పోగొట్టేవాడు, నిత్యసూరులకు ఇతరులకు తప్ప అతడు మాత్రమే రక్షణ కల్పించేవాడు, విశ్వరూపుడు అయిన ఆద్యాంతరహితుని మనసులో తలవడానికైనా సాధ్యం కాదు. అట్టి ఉన్నతోన్నతుని వెన్న దొంగలించి తిన్నాడు అనడం హీనమైన వాక్యాలు కదా. శాట్రు పాటలు. 99వ పాసురం. హీనమైన పలుకులే అవునుగాక, అలలతో కూడిన సముద్ర పరివేష్టితమైన భూమిని వరాహరూపమయ్యి పైకు తెచ్చిన ప్రభువు, ఉత్తమమైన కల్పతరువయ్యి అమరులకు తదితరులకు మరియు మనుష్యాదులకు కూడా రక్షకుడు అతడే. ఆ జ్ఞానజ్యోతి స్వరూపిని తప్ప నేను వేరెవ్వరిని ప్రేమించగలను. ఇదే నేనెరిగిన సద్విషయం. 100వ పాసురం. సగుణ సంపన్నులచే ప్రస్తుతింపబడే పుణ్యక్షేత్రమైన తిరుక్కూరుగూరిలో అవతరించిన వారును, శ్రీహరి తిరునామాలను జపించే భాగవతుల శ్రీచరణ పుష్పాలను మాలగా ధరించిన వారును అయిన మారన్ అనబడే శ్రీ నమ్మాళ్వారులు సాయించిన ఈ 100 పాసురాలు అత్యున్నతమైనవి. ఈ పాసురాల్లోని శ్రీ సూక్తులు ఒక మాలగా అలరారుతున్నాయి. ఈ పాసురాలను అభ్యసించు నిష్ఠాతులు బురద వంటి ఈ అబద్ధపు లోకములో మరోమారు జన్మించరు. వారికి ముక్తియే ప్రాప్తిస్తుంది. ఆళ్వారు తిరువడిగళే శరణం. నాలాయిర దివ్య ప్రబంధము. ఇయర్ప పాసుర సహిత తాత్పర్యం. తిరువిరుత్తం సంపూర్ణం.